దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ ప్రస్తుత కాలంలో క్రీస్తు సువార్తను అతి భారముగా ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము కలిగి ఉన్నది. కాబట్టి యవనులు ఈ యొక్క సువార్తను ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న రూపకల్పన చేసి ఉన్నారు. లోకరక్షకుడని ఈ రూపకల్పన తీసి మరి ప్రజలందరికీ సువార్త అందించడానికి మాత్రమే ఈ యొక్క రూపకల్పన తీసి ఉన్నారు. కాబట్టి దీనిలో మరి ఏమైనా లోపములున్నా పెద్ద మనసుతో సరిచేసుకుని మరి ఈ యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారిని బలపరచవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ మకుట సామ్రాజ్యానికి నేనే మకుటం లేని మహారాజుని. నన్ను మించిన రాజు లేడు, రాడు, రానివ్వను. అసంభవం. అయ్యా, మేము తూర్పు దేశపు జ్ఞానులం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ను పూజించుటకు వచ్చినాము. ఈ బెత్లెహేము రాజ్యానికి నన్ను మించిన రాజు ఇంకొకడు వచ్చాడా? వాడిని వెంటనే వధించాలి. సమాజ మందిరంలో చెప్పినట్టు విషయం మళ్ళీ అయ్యా, చెప్పండి. మేము తూర్పు దేశపు నుంచి వచ్చిచున్నాము. అయ్యా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించుటకు వచ్చినాము. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకురండి.
ఏసేబు, ఓ ఏసేబు, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆయనను ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండవలెను. ఇది దేవుని ఆజ్ఞ. ఈ జ్ఞానులు నన్ను అవమానించారు, నన్ను మోసం చేశారు. సేనాధిపతి చిత్తం మహారాజా. బెత్లెహేంలోని దాని సకల ప్రాంతంలోని 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల ప్రతి మగ పిల్లవాడిని వధించరండి. రాజుగా ఇది నా ఆజ్ఞ. మీరు చెప్పినట్లే బెత్లెహేంలోని సకల ప్రాంతాల్లోని 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి మగ పిల్లవాడిని వధించాం మహారాజా. బలా సేనాధిపతి బలా. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చుచుండును. నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా ప్రభువా? ఇప్పటికీ ఇలా కానిము, నీతి యావత్తు జరిగించుటకు ఇలా తగి ఉన్నది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా?
నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకము. ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదము రాతికి తగలకుండా నిన్ను ఎత్తుకుందనని రాసి ఉందిగా. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా? నీవు సాగిలపడి నాకు నమస్కరించని ఎడల ఈ లోకమంతటిను నీకు అప్పగించెదను. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. బోధకుడా, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమె రాళ్లతో కొట్టి చంపవలను గదా. మీలో ఎవడైనను పాపము చేయకుండాని ఎడల మొదటిగా ఈమెపై రాయి వేయండి. ఈ యేసు మన పాపములన్నీ నేల మీద రాస్తున్నారు. పదండి వెళదాం. నీ పాపములు క్షమించబడినవి, ఇక మీదట పాపము చేయకము. దావీదు కుమారా నన్ను కరుణించు, దావీదు కుమారా నన్ను కరుణించు, దావీదు కుమారా నన్ను కరుణించు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు ప్రభు. ఇలా రమ్ము. నేను నీకేమి చేయగోరుచున్నాను? ప్రభువా నా కళ్ళు తెరిపించు ప్రభు. నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కొనుము. ఆత్మవిషయమై దీనులైన వారందరూ ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకరాదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసుడైన, అతని దాసి అయినను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశించకూడదు. నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను. ఇది నా శరీరం, దీనిని తీసుకొని మీరు తినుడి.
ఇది నా రక్తము, ఈ పాత్రలోనిదందరూ సేవించండి. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీదే ఉన్నది. నేనా బోధకుడా? మేము కాదు కదా బోధకుడా. నేను కాదు కదా బోధకుడా. నీవన్నట్టే. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు కూర్చోండి. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే దానిని జరిగించు తండ్రి. ఒక గడి అయినను నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీకు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి. ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించుచున్నాడు. లేండి, వెళ్ళుదాము. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించుచున్నాడు. అక్కడ అందరూ ఒకేలా ఉన్నారు. అందులో యేసు ప్రభు ఎవరు? అక్కడ నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు. బోధ కూడా నీకు శుభం కలుగాక. నీవు చేయవచ్చినది చేయుము. ప్రభు, ఇతడు ప్రజలను ప్రేరేపించుచున్నాడు. కైసరునకు పన్నివ్వద్దనియు తానే క్రీస్తుననియు రాజుననియు చెప్పగా మేము వింటిమి. నీవు యూదులకు రాజువా? నీవన్నట్టే. ఇతని యందు నాకు ఏ పాపము కనబడడం లేదు. ఇతడు తన బోధ ద్వారా ప్రజలను రేపుచున్నాడు.
ఎందుకు అతనిని సిలువ వేయాలి? తన యందు నాకు మరణమునకు తగిన నేరమేమీ కనబడడం లేదు. యేసుని సిలువ వేయాలి, యేసుని సిలువ వేయాలి, బరబ్బను విడుదల చేయాలి. అయితే యేసుని మీకు అప్పగించుచున్నాను. ఈ పాపము నా మీద గాని నా కుటుంబం మీద గాని ఉండకుండును గాక. ఎవరక్కడ? కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. అమలారా, నా కోసము ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు, నెత్తురు ముద్దగా మారాయి, అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. యోధులకు రాజంట వచ్చాడంట, వచ్చాడంట, లోక రక్షకుడంట వచ్చాడంట, వచ్చాడంట.
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు తండ్రి. దాహం దాహం దాహం. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. వెళ్ళి బతుకున్నాడో లేదో చూడరా. ప్రభు సమాధిలో యేసు ప్రభు లేడేంటి? సజీవుడై ఉన్నవానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలులో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేత అపహరింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనుము. మీ హృదయములు కలవరపడనీయకుడి. నేనే ఆయననుటకు నా పాదములు నా చేతులు చూడుడి. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండి చూడుడి. ప్రేమ శాంతి కలిగి జీవించండి. ఒకరినొకరు ప్రేమించుకొనుడి. నీ పొరుగు వారిని ప్రేమించండి.